ఈ మధ్య చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు కనబడుతున్నది తెలంగాణ కాంగ్రెస్. అంటే ఇటీవల అంటే మీ సారథ్యంలో జరుగుతుందనేది ఒక టాక్. అంటే బికాజ్ మీరు ఒక టెక్ సావీ పర్సన్ అని మాకు తెలుసు. ఎందుకంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సుదీర్ఘంగా ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద ఏదైతే అటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ స్టాక్ పెద్దగా పెరుగుతలేదు అనేటువంటి ఒక విమర్శ ఉన్నది. కారణం ఏమిటంటారు? ఒకటి, ప్రభుత్వం నిర్ద్వందంగా ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో కనుక లోతుగా విశ్లేషిస్తే అనేక అంశాల పట్ల ఒక నియంతృత్వమైనటువంటి ఒక ధోరణి, తర్వాత అప్రజాస్వామికంగా పరిపాలన చేయటం కావచ్చు, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు ఒక పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ అనేక సమస్యలకు మూల కారణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు. వాటిని కాంగ్రెస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎత్తి చూపుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. రెండవది, నా సారథ్యం ఏం కాదు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు, వారి ఆదేశాల మేరకు నాకు ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ చెప్తే నేను ఆ టాస్క్ను డెలివరీ చేసేటువంటి ఒక పరిస్థితి. మూడవది, మీరు అన్నట్టుగా వై ఇస్ దట్ కాంగ్రెస్ ఇస్ నాట్ అపియర్ టు బీ ఇంకా కూడా పైకి వచ్చినట్టుగా కనబడతలేదు అనటానికి కారణం ప్రధానంగా ఏంటి అంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి. రెండవది, ఒక క్యామఫ్లేజ్ పాలిటిక్స్, అంటే ఒక భ్రాంతి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉంది. అంటే వాట్ డూ యూ మీన్ బై క్యామోఫ్లేజ్? అంటే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిదా? అంటే ఇప్పుడు ఏమి చేయకుండానే చేసినట్టుగా ఒక భ్రాంతి సృష్టించడము, ఒక సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సమస్యను అండర్మైన్ చేయడానికి పబ్లిక్లో దానికి సంబంధించిన టాక్ను రాకుండా ఉండడం కోసం అని చెప్పని ఇమీడియట్గా ఇంకొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం. ఒక చిన్న ఉదాహరణ, రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా మీకు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిలో వందల మంది ఈరోజు డెంగ్యూ తర్వాత రకరకాల విషజ్వరాల బాధలో పడి ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. హెల్త్ ఇస్ టోటలీ ఎ ఫెయిల్యూర్ ఇన్ తెలంగాణ. టోటల్గా పెరాలసిస్ వచ్చింది. ఆ అంశాన్ని ఎక్కడ చర్చకు వస్తుందో అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇమీడియట్గా ఇప్పుడు తోడ్పోడు కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో మేము కూల్చివేతలు అని చెప్పని అట్లా. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఎప్పుడెప్పుడైతే ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత ప్రతిష్ట కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పరంగా పరిపాలనలో సామర్థ్యం లేదు, వాళ్ళు అసమర్థంగా ఉన్నారు, ఒక తప్పుడు విధానంతో పోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇమీడియట్గా ఇంకొక క్యామఫ్లేజ్, అది జిల్లాలు కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఏమన్నా కావచ్చు, మీరు ఒక చాంతాడంతటి లిస్ట్ ఉంటుంది. అంటే అట్లాగని అంటారా, లేకపోతే టూ మెనీ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం చేస్తున్నారు? ఐ డోంట్ థింక్. తెలంగాణకు చాలా అంశాల పట్ల ఒక నిర్దిష్టంగా చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే వారు హీఈస్ ప్రియారిటైజింగ్ ఓన్లీ టు ప్రమోట్ హిస్ పర్సనల్ ఇమేజ్, లేదు ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవడం కోసమే వాళ్ళు ప్రోగ్రామ్స్ను ముందుకు పట్టుకొస్తున్నారు తప్ప ప్రజలకు నిజంగా హితం ఉండేటువంటి ఒక కార్యక్రమాలు ఇంతవరకు ఒకటి కూడా నిర్దిష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పెట్టలే. సో ఇవన్నీ కూడా ఇష్యూస్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ 300-400 ఇళ్ళు కట్టేసి 3 బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళు పెట్టలేదు కదా. అంటే మీరు మేనిఫెస్టోలో టీఆర్ఎస్లో లేదే డబుల్ బెడ్రూమ్? ఇది రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఉంది, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత ఇంటికో ఉద్యోగం ఉంది, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ అప్రాధాన్య అంశాలు, లేకపోతే వాళ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక పరంగా లబ్ధి చేకూర్చేటువంటి అంశాలను ముందుకు పట్టుకొచ్చి, అది మిషన్ భాగీరథి కావచ్చు, లేకపోతే ఇటువంటి అన్ని కూడా పట్టుకొచ్చేసి వాళ్ళు ఒక రాజకీయ భ్రాంతి సృష్టిస్తారు.